గుళ్ళు, ఓకే, మినపగుండ్లు, ఓకే, బియ్యం, శనగపప్పు, కొంచెం ఇవి మెంతులు తీసుకొని ఇవి వేసుకొని నానబెట్టుకోవాలి. గ్రైండర్కి వేసుకోవాలి. ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత గ్రైండర్లో వేసుకొని రుబ్బుకొని రుబ్బిన తర్వాత 2 గంటల సేపు నానాలి. రుబ్బిన తర్వాత 2-3 గంటలు నానబెట్టాలి. అలా వదిలే బాగా ఇట్లా పైకి వచ్చిన దగ్గర పిండి కూడా ఉబ్బినాక మంచిగా జర కొంచెం మైదా బియ్యం పిండి వేసుకొని కలుపుకొని దోశలు వేస్తే సూపర్ వస్తాయి. మైదా బియ్యం పిండి మళ్ళీ యాడ్ చేయాలి. అది అంత యాడ్ చేసుకోవాలి. మైదా కొంచెం కొద్దిగా మైదా బియ్యం పిండి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకోవాలి. మంచిగా దోశ కరకరలాగా. ఏం దోశ చేయబోతున్నారు? పన్నీర్ స్టఫ్ దోశ. పన్నీర్ స్టఫ్ దోశ. ఓకే. ఏంటి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? అదే క్యాప్సికము, పన్నీర్ కర్రీ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్గా పన్నీర్ కర్రీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎట్లా చేసిన పన్నీర్ కర్రీ? ఆనియన్, క్యాప్సికము, పన్నీర్, పన్నీర్, ఆయిల్, పచ్చిమిర్చి కొన్ని ఫ్రై చేసుకోవాలి. ఏదంటే పన్నీర్ కర్రీ రెడీ అయింది. పన్నీర్ కర్రీ రెడీ అయింది. దోశ వేసి దాని మీద దోశ బ్యాటర్ అయితే పిండి అయితే కామన్ కదా. ఇదైతే పన్నీర్ స్టఫ్ దోశ రెడీ.